లైట్ సార్ లైట్ కరెంట్ మేడం బాగా మిగిలి సార్ గుడ్ గురు ఇప్పుడు గురు చెప్పాలంటే వాడికి అనుకున్నాడు అప్పుడే हवामहे कविं कविनामुपसवस्तमं ज्येष्ठराजं ब्रह्मणं ब्रह्मणस्पदनशृण्यसूरि वेदसाधनं स्वाहा इदं महागणपते इदं नाम ओं ह्रीं क्लीं ग्लौं गं गणपते वरवरद सर्वजनान्ने वसमाने स्वाहा लक्ष्मी ఇది సఫలీకృతమై మన చేనేత కార్మికులందరికీ కూడా జిల్లాలో లాభంతో ముందుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాను. ఇది కార్యక్రమం వారం రోజులు దీనికి సంబంధించిన అంటే ఈ బ్యానర్స్ కానీ కాంప్లెక్స్ కానీ కాంప్లెక్స్ ఏమో కాంప్లెక్స్ ఈ యాప్లో తగ్గించి పెంచి తగ్గించేదంట సార్ అట్రా అండి సార్ అవ్వకరండి
ఓకే, అందరికీ నమస్కారం అండి. చేనేత మరియు జౌళి శాఖ తరపున ఈ రోజున మేము ఈ వస్త్ర ప్రదర్శన అనేటువంటిది చేనేత కార్మికులు జిల్లాలో తయారు చేసినటువంటి వస్త్రాలను మరియు ఇతర ప్రాంతాల నుంచి తెప్పించినటువంటి వెంకటగిరి, గద్వాల, అట్లానే ధర్మవరం, పోచంపల్లి నుంచి తెప్పించినటువంటి శారీస్ను కూడా ఇక్కడ మేము ఈ వస్త్ర ప్రదర్శనలో మేము పెట్టి మేము కేవలం గవర్నమెంట్ స్పాన్సర్షిప్ కాకుండా కార్మికులు తయారు చేసినటువంటి ఉత్పత్తుల్ని వారే అమ్ముకోవడం కోసంగా ఈ సంతలాగా ఈ కడప జిల్లాలో మేము ఈ కార్యక్రమాన్ని కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ వారి ఆదేశాలను అనుసరించి ఈ కార్యక్రమాన్ని మేము ఈ ఎగ్జిబిషన్ మేము ఈ రోజు నుంచి ప్రారంభించాము. ఈ వస్త్ర ప్రదర్శన వారం రోజుల పాటు అంటూ 1-7 వరకు కూడా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా మనకి కడప జిల్లా కమిషనర్ గారు ఈ హాల్ మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనకి ఇవ్వడం జరిగింది. అట్లానే దీనికి సంబంధించినటువంటి ఏ పాంప్లెట్స్ కానీ, బ్యానర్స్ కానీ, ఇతరత్ర సహాయం మొత్తం కూడా మనకి సిఆర్ఐ పంప్స్ అధినేత వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనము సునీల్ గారి ద్వారా మేము ఇక్కడ ఏర్పాట్లు కావించి ఫ్రీగా ఈ వస్త్ర ప్రదర్శన అనేటువంటిది మనం ఎటువంటి ఖర్చు లేకుండా గవర్నమెంట్ మీద భారం పడకుండా ఈ వస్త్ర ప్రదర్శన అనేటువంటిది మేము నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి చేనేత మన చేనేతను ఎవరైతే ఆదరిస్తారో కడప జిల్లాలోని ప్రజలు ఈ యొక్క ఎగ్జిబిషన్కి విరివిగా విచ్చేసి చేనేత కార్మికుల్ని ప్రోత్సహించి వారి యొక్క వస్త్రాలని కొనుగోలు చేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కడప జిల్లా ప్రజలందరూ దీన్ని విరివిగా ఉపయోగించుకొని ఇక్కడ అమ్మకాలని పెంచి చేనేత కార్మికులకి ఇతోధికంగా సహాయపడవలసిందిగా మేము కోరుకుంటా ఉన్నాం.